అమ్మ చేతులు. రాత్రి 12 గంటలు. వర్షం చినుకులు కిటికీ అద్దాలపై శబ్దం చేస్తున్నాయి. లక్ష్మి గబగబా కుట్టు మిషన్ తొక్కుతూనే ఉంది. పక్క గదిలో నిద్రపోతున్న తన కొడుకు రాము మొహం వైపు అప్పుడప్పుడు చూస్తూ మళ్లీ పనిలో మునిగిపోతోంది. భర్త పోయినప్పుడు రాముకి కేవలం 2 ఏళ్లు. అత్తారింటివాళ్లు వేరే పెళ్లి చేసుకో అన్నారు. పుట్టింటివాళ్లు వాడిని మాకిచ్చెయ్యి. నువ్వు హాయిగా ఉండు అన్నారు. కాని లక్ష్మి ఏమీ వినలేదు. నా కొడుకుని నేనే పెంచుతా అని ఒక్కమాటలో తేల్చేసింది. పగలంతా ఇళ్లల్లో వంటపని, రాత్రిళ్ళు కుట్టుపని, స్కూలు ఫీజు కట్టడానికి తన బంగారు గాజులు అమ్మేసింది. రాము జ్వరం వచ్చినప్పుడు తనకి తిండి లేకపోయినా వాడికి పాలు తాగించింది. ఎవరైనా జాలిపడితే నా బిడ్డకి ఏం తక్కువ చెయ్యను అని నవ్వుతూ చెప్పేది. ఆ నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు దాచుకుందో వాడికి తర్వాతే తెలిసింది. రాము పెద్దయ్యాక మంచి ఉద్యోగం వచ్చిన రోజు మొదటి జీతం తీసుకెళ్లి అమ్మ చేతుల్లో పెట్టాడు. లక్ష్మి ఆ డబ్బుల్ని గుండెకి హత్తుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమ్మా, నువ్వు నాకోసం ఎంత కష్టపడ్డావో ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు రాము గొంతు వణుకుతుండగా. లక్ష్మి వాడి తలపై చేయివేసి, నువ్వు బాగుంటే చాలు నాన్నా, అదే నా జీతమని మెల్లగా అంది. ఆ ఇద్దరి మధ్య మాటలు అవసరం లేకుండానే ఒక తల్లి త్యాగం, ఒక కొడుకు కృతజ్ఞత రెండూ ఆ నిశ్శబ్దంలో మాట్లాడుకున్నాయి.